హాయ్ అందరికీ నమస్తే. పిల్లలకి హాలిడే వచ్చినప్పుడు నేను పిల్లల చేత ఏమేమి పనులు చేపిస్తాను, నేనేం చేస్తాను అనేది మీకు ఇవాళ చూపిస్తాను. పిల్లలకి స్కూల్ ఉన్న టైంలో అయితే నేను 5:30 కల్లా లేస్తాను. నార్మల్గా మేము షాప్కి వెళ్ళేటప్పుడు 4:30 కల్లా వాళ్ళకి బాక్స్ కూడా రెడీ చేసి మేము 4:30 కల్లా టిఫిన్ షాప్కి వెళ్ళిపోయే వాళ్ళము. ఇప్పుడు నేను వెళ్ళట్లేదు కాబట్టి నేను ఇంకా 5:30 కల్లా లెగుస్తాను. హాలిడే వచ్చిందంటే 6కి లెగుస్తాను. నేను ఫస్ట్ లెగ్గానే వాకిలి అయితే ఫస్ట్ ఊడ్చేస్తాను. ఇంకా ఆ తర్వాత తడిబట్ట అయితే వేసేస్తాను. నాకు ముగ్గు వేసేటప్పుడు చాలా లేట్ అవుతుంది. ఎందుకంటే ఈ బండ్ల మీద చాక్ పీస్తో గీసేటప్పుడు నాకు సరిగా కనపడదు. అసలు అది ఆరిపోయేదాకా ముగ్గు కనపడదు. ఆరంగా నేను ముగ్గు అయితే వేసుకుంటూ ఉంటా. మా పక్కన ఫ్రెండ్ అయితే వెంటనే చాక్ పీస్ పెట్టిందంటే ముగ్గు వేసేదాకా ఆ చాక్ పీస్ తీయదు. తను ఫాస్ట్గా వేసేస్తుంది. నా ముగ్గు అయిపోయే లోపల తను వంట కూడా స్టార్ట్ చేసేస్తుంది. నాకు అంత లేటు. ఇలా లేట్ అవుతుంది అని చెప్పి నేను లాస్ట్ టైం వేరే ఇంట్లో ఉన్నప్పుడు పెయింట్తో ముగ్గులు వేసుకున్నాను. నాకేంటో రెండింట్లో అలా వేసుకున్నప్పుడు కూడా నాకు అంత అనిపించలేదు. తొందరగా ఇల్లు ఖాళీ చేస్తున్నాను అనేది ఒక చిన్న సెంటిమెంట్ అయిపోయింది. అందుకని చెప్పి నేను ఈసారి వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోయినప్పుడు పెయింట్లతో అయితే ముగ్గు వేసుకోలేదు. ఇలా చిన్నగా చాక్ పీస్తోనే ముగ్గు వేసుకుంటూ ఉన్నాను. ఇంకా ముగ్గు అయిపోయాక నేను బ్రష్ చేసేసుకొని ఇంకా తర్వాత ఫస్ట్ గిన్నెలు అయితే వాష్ చేసేసుకుంటాను. గిన్నెలే చాలా పెద్ద పని. బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసుకుంటాము. ఇంకా అవి వాష్ అయిపోయే లోపల మనం వేరే పని చేసుకుంటాం కాబట్టి నాకు అంత పెద్ద పని అనిపించదు. బట్టలైతే ఈ గిన్నెలే పెద్ద పని అండి. మనకి ఒళ్ళు బద్దకిచ్చగానే కొద్దిగా ఆగేమో చినికి చాట్ అయిపోతుంది. అంత పెద్ద పని ఉంటుంది ఈ గిన్నెలతో. అందుకని చెప్పి ఎప్పటికప్పుడు గిన్నెలు అయితే ముందు వాష్ చేసేసుకుంటాను. గిన్నెలు తోమడం అయిపోయిందంటే సగం పని అయిపోయినట్టే అనిపిస్తుంది. గిన్నెలే అండి తోమినట్టు తోముతానే ఉంటాము. కానీ గిన్నెలు అయితే చాలా వస్తాయి. పిల్లలు ఉన్న దగ్గర అయితే ఇంకా గిన్నెలు ఎక్కువే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు తినేసి ఇలా సింకులో పడేసిపోతారు. ఇంకా మాకు తప్పదు కాబట్టి ఇంకా క్లీన్ చేసుకుంటూ ఉంటాము. ఇంకా ఆ తర్వాత గిన్నెలు వాష్ అయిపోయాక ఇంకా నేను గ్యాస్ అయితే ఫస్ట్ కడిగేసుకుంటాను. ఫస్ట్ తుడిచేసుకొని ఆ తర్వాత పీస్ పెట్టి కడిగేసుకుంటాను. ఈలోగా మా వారు పంచదార పాల ప్యాకెట్లు ఇవేదో ఆర్డర్ పెట్టారంట. ఇప్పుడు తుడిచా మా వారు పంచదార పాలు అలాగే బెల్లం పొడి పెట్టారంట. తీరా చూస్తే అదైతే బెల్లం గడ్డొచ్చింది. బెల్లం పౌడర్ లక్ష్మీ షాప్లో ఉంది. లక్ష్మీ షాప్లో టిల్లినప్పుడు తెచ్చేవాళ్ళం. ఆఫర్ ఉంది కదా అని చెప్పి బెల్లం పొడి అయితే ఆర్డర్ పెట్టారు. తీరా చూస్తే అది బెల్లం గడ్డ అయింది. సర్లే దేనికో దానికి ఉపయోగపడుతుంది అని చెప్పి పక్కకైతే పెట్టాను. ఇదేంటంటే హెన్నా అండి. కస్టమర్లు ఫోన్ చేసి వాళ్ళ హెన్నా కావాలి అని అడిగారు. అందుకని చెప్పి నేను రాత్రిపూటే నానపెట్టేసేసాను. ఇప్పుడైతే నేను ఒక గిన్నెలో పక్కకు పెట్టేసుకుంటా. వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు వెళ్ళి వాళ్ళకి పెట్టొస్తాను. ఇంకా నేను మా వారు పొద్దున్నే టీ అయితే తాగుతాము. ఆర్డర్ పెట్టినప్పుడు కవర్లు వస్తాయి కదా, ఆ కవర్లు లేదా ఇంకేదన్నా కవర్లు ఉన్నా నేను జాగ్రత్తగా పక్కకు ఉంచుకుంటా. ఎందుకు అనుకుంటారేమో ఇవన్నీ నేను డస్ట్బిన్కి యూజ్ చేస్తాను. ఇంకా మా వారు పంచదార తీసుకొచ్చారు కాబట్టి నేనైతే ఒక చిన్న డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నా. మిగతాది మొత్తం ఒక డబ్బాలో పెట్టేసుకుంటా. అయిపోయినప్పుడల్లా పోసుకుంటూ ఉంటాను. నేను టీ గిన్నెలో నీళ్ళు పోసి మరగబెట్టాను కదా, ఇది ప్రతి గిన్నెలో అలాగే చేస్తాను. ఎందుకంటే మనం సోప్ పెట్టి కడుగుతాం కదా, ఎక్కడైనా సరే కొద్దిగైనా ఉంటుంది. అందుకని చెప్పి కొద్దిగా నీళ్లు పోసి మరిగించాక ఆ నీళ్లు పారబోసుకున్నాక నేను వంట స్టార్ట్ చేసుకుంటా. ఏ వంట అయినా సరే. ఇంకా మేమిద్దరమే కాబట్టి 2.5 టీ గ్లాస్ అయితే పోసుకున్నాము. మా ఇద్దరికైతే సరిపోతుంది. నేనేంటంటే టీ పెట్టుకున్నప్పుడు కొంతమంది యాలకులు వేసుకుంటారు, అల్లం వేసుకుంటారు. నేను అప్పుడప్పుడు కొంచెం సొంటి వేస్తాను, ఒక్కొక్కసారి అల్లం వేస్తాను. అల్లం అయితే నేను ఇలా తురిమేసుకుంటానండి. ఇంకా ఆ తర్వాత మేమందరం అయితే ఖచ్చితంగా రోజు టీ బాల్కనీలోనే తాగుతాము. ఎందుకంటే బాల్కనీలో కూర్చున్నప్పుడు బయట అందరూ వెళ్ళేది కనిపిస్తూ ఉంటుంది. హాయిగా అనిపిస్తుంది. ఊర్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. నాకేంటో ఇక్కడ ఉంటే లోపలే మగ్గిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా మా చిన్నది వెళ్ళి మా పెద్దదాన్ని అయితే నిద్ర లేపింది. మామూలుగా అయితే స్కూల్కి వెళ్ళే టైంలో ఏంటంటే 5:30 కల్లా లెగుస్తారు. హోంవర్క్స్ ఉన్నా చదువుకునే ఉన్నా. ఇవాళ స్కూల్ లేదు కాబట్టి కొంచెం లేట్గా లేచింది. ఇంకా టీ అయిపోగానే మా వారికి అయితే బాల్కనీలోకి తీసుకెళ్తా. మా వారు టీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు బాల్కనీలో. మా వారికి చాలా ఇష్టం మొక్కలంటే. నేనే ఏంటంటే మొక్కలు వేస్తే నీళ్ళు సరిగా పోయిను, మా వారే పోసుకుంటూ ఉంటారు. అందుకని చెప్పి నీకెందుకు మొక్కలు అని అంటారు. ఇంకా నేను కూడా లైట్ తీసుకుంటా. మా వారే ఎక్కువ మొక్కల మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంకా మా వారు నేను కూర్చొని కొద్దిసేపు మాటలు చెప్పుకుంటా బయట ప్రపంచం అయితే చూస్తుంటాము. ఇంకా ఆ తర్వాత పిల్లలిద్దరికీ కొంచెం పాలు అయితే ఇచ్చేస్తాను ప్రతిరోజు. మా చిన్నపిల్ల కొద్దిగా పాలు తాగదు, అయినా సరే ఒక్కొక్కసారి కొడతాను పాలు తాగనప్పుడు.
టీ తాగడం, పిల్లలకి పాలు ఇచ్చేయడం, ఈ పనులన్నీ అయిపోయాక ఇంకా నేనైతే బెడ్షీట్లన్నీ మడత పెట్టేస్తాను. సండే వచ్చినా లేకపోతే పిల్లలకి హాలిడే వస్తే మటుకి వాళ్ళే మడత పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెం అలవాటు చేయాలి. ఎప్పుడైనా మేము ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా నేను కొన్ని పనులు అయితే నేర్పించేస్తాను. మా పెద్ద పాపకి అయితే వంటలు అన్నీ చేస్తుంది. ఒక నాన్ వెజ్ తప్ప వెజిటేరియన్ మొత్తం చాలా వరకు చేస్తుంది. అన్నీ ఇదిలిచ్చేసి తర్వాత బెడ్షీట్లు మడత పెట్టాక ఇంకా నేనైతే వంటగదిలోకి వచ్చాను. ఇంకా టిఫిన్కి అయితే దోశ అలాగే చికెన్ కర్రీ అండి. ఇంకా నేనైతే చికెన్లో కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిపేసి ఒక గంట సేపు అయితే నానబెట్టాను. ఇంకా కర్రీలోకి మసాలా అయితే రెడీ చేసి పక్కకు పెట్టేశాను. ఈలోగా నేను ఏంటంటే వాషింగ్ మిషన్ వేసేసాను. ఇంకా ఆ బట్టలన్నీ తీసుకెళ్ళి ముందు పైన అయితే ఆరేయాలి. 4 రోజుల నుంచి ఒకటే వాన, ఆ వాన వల్ల బట్టలు కూడా ఉతకలేదు. ఇంకా ఇంట్లో ఆరేస్తే ఏంటంటే ఇల్లంతా స్మెల్ వచ్చేస్తుంది. అలాగే 4 డేస్ నుంచి అలాగే అవుతుంది. ఇంకా ఎండ వచ్చింది కదా అని చెప్పి మేమైతే పైకి వెళ్ళి బట్టలు అయితే వేసేసాము. నేను హాలిడే వస్తే ఖచ్చితంగా పిల్లల చేతే నేను బట్టలన్నీ పైన ఆరేపిస్తాను. వాషింగ్ మిషన్ వాళ్ళే వేసేసుకొని బట్టలు తీసుకెళ్ళి పైన ఆరేసి వస్తారు. ఇలా బట్టలు ఆరేయడము లేదా మడత పెట్టుకోవడము ఏదైనా చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా హాస్టల్కి వేస్తే వాళ్ళు అక్కడ ఇబ్బంది పడకూడదు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి కొంచెం ఇది హెల్ప్ అవుతుంది. అందుకని చెప్పి ఇప్పటి నుంచి నేను కొన్ని చిన్న పనులు అయితే చెప్తూ ఉంటాను. నిమ్మకాయ కదా, పచ్చడికి ఎండ పెడతారా? ఎండ పెడితే సంవత్సరం వరకు మీకు నిల్వ ఉంటుంది. మామూలుగా ఒకసారి ఉప్పు అవి వేస్తారు కదా, ఉప్పు పసుపులో వేసేసి 3 నైట్లు ఉంచాలి. 3 నైట్లు అయ్యాక అప్పుడు పిండేసి రసం వస్తుంది కదా, రసం దీనికి బాగా ఎండిపోవాలి. 3 రోజులు ఎండిపోతే మళ్ళా రసంలో వేసేసి అప్పుడు ఉప్పు, కారం తాలింపల్లి పెట్టేసుకొని ఇంకో నూనె కాచి పోయాలి. అమ్మా అది ఇప్పటి మనకు కూడా ఉంది కదా. ఆ ఆంటీ ఎండొచ్చేలకి వాళ్ళ నిమ్మకాయ వద్దులన్నీ అయితే ఎండలో పెట్టేశారు. ఆ ఆంటీ వాళ్ళు ఏంటంటే ముక్కలు కట్ చేసుకున్నాక ఉప్పు పసుపు కలిపి 3 రోజులు ఊరబెట్టి ఆ తర్వాత ఆ ముక్కలన్నీ ఎండబెడతారంట. ఎండబెట్టాక మళ్ళీ ఆ ముక్కలు తీసుకెళ్ళి ఆ రసంలో కలిపేసి కారం అవి కలుపుకొని తాలింపు వేసుకుంటారంట. అలా చేస్తే సంవత్సరం రోజులు ఉంటుంది అని చెప్తున్నారు ఆంటీ. మా వైపు ఏంటంటే ఇంకా ఎండబెట్టరు. 3 రోజులు ఇలా ముక్కలు కట్ చేసుకొని ఉప్పు పసుపు కలుపుకొని పక్కకు పెట్టేసుకొని మనకు కావాల్సినప్పుడల్లా కొంచెం కారం కలుపుకొని తాలింపు వేసుకొని తినేస్తాము. నిమ్మకాయ పచ్చడి ఏంటంటే పెరుగన్నంలోకి చాలా బాగుంటుంది. ఇంకా నేను పైన నుంచి వచ్చేటప్పుడు కలబంద కట్ చేసుకొని వచ్చాను కదా, అదేంటంటే వాళ్ళ పిల్లలకి ప్యాక్ పెడదాము అని. ఎప్పుడైనా సరే హాలిడే వచ్చినప్పుడు వాళ్ళిద్దరికి ప్యాక్ అయితే పెడతాను. ఎప్పుడైనా మిగిలినప్పుడు నేను కూడా పెట్టుకుంటాను. మా పాప ఏంటంటే హాలిడే టైంలో దోశ ఇడ్లీ మా పాపే చేస్తుంది. ఇంకా నేనైతే పక్కన చికెన్ కర్రీ అవన్నీ రెడీ చేసి వాళ్ళకైతే ఫస్ట్ టిఫిన్ పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత మా చిన్న పాప క్లీనింగ్ సెక్షన్ అయితే తీసుకుంది. ఇంకా కిటికీలు అన్నీ శుభ్రంగా తుడుస్తుంది. ఆ తర్వాత కొంచెం ఇంట్లో కూడా ఎక్కడన్నా వస్తువులు అక్కడే నీట్గా పెట్టేస్తుంది. మా పాపకి క్లీనింగ్ అంటే చాలా ఇష్టం. చిన్న పాపకి, పెద్దదానికి ఏంటంటే వంట చేయడం ఇష్టము. నేను ఎప్పుడైనా ఊరు వెళ్ళినా కూడా చిన్న పాప శుభ్రంగా మొత్తం ఇలా క్లీన్ చేసేస్తుంది. పెద్ద పాప ఏంటంటే గిన్నెలు వాష్ చేసేసుకొని టిఫిన్ రెడీ చేసుకుంటుంది. అలాగే లంచ్కి రెడీ చేసేసుకొని వాళ్ళ చెల్లికి జడ కూడా వేస్తుంది. నేనేంటంటే పైన కన్నం ఉంది కదా, తన దగ్గరికి వెళ్ళి జడ వేయించుకోండి అంటే కాదు అని చెప్పి తనకి వాళ్ళ చెల్లికి తనే వేస్తుంది. ఇంకా అలాగే అడ్జస్ట్ అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతారు. మా అక్క దగ్గరికి వెళ్ళి ఉండండి అన్నా కూడా వాళ్ళైతే వెళ్ళరు. ఇంక మేమే రెడీ అయ్యి వెళ్ళిపోతాము వద్దు అని చెప్పిద్ది. సరేలే ఎవరినైనా పాపం ఇబ్బంది పెట్టకూడదు కదా అని చెప్పి నేను కూడా వాళ్ళకి మీరే చేసుకోండి అని చెప్తాను. ఇంకా నేనేంటంటే పాప అన్నీ క్లీన్ చేసేసాక నేనైతే ముందు ఊడ్ చేశానండి ఇల్లు మొత్తము. ఇంకా వెనక మా పెద్ద పాప ఏంటంటే తడిబట్ట అయితే వేసేస్తుంది నీట్గా. ఫస్ట్ ప్రతిరోజు అయినా సరే ఎప్పుడైనా తనకి టైం కుదిరినప్పుడల్లా తడిబట్ట అయితే వేసి పెట్టిద్ది మా పెద్ద పాప. ఇవేంటంటే ఛార్జర్ వైర్లు కిందకి ఇలా వేలాడకుండా ఇవి మా వారు తీసుకొచ్చి అంటించారు. అవి మొత్తం నాకు 25 రూపీస్ ఏమో పడ్డాయి. ఇంకా అవన్నీ నేను కరెంట్ బోర్డుల దగ్గర ఇలా ఒక్కొక్కటి అంటించాను. ఎప్పుడైనా ఛార్జర్ వైర్లు కింద పెట్టకుండా పైకి పెట్టేయచ్చు కదా అని చెప్పి. హెయిర్ ప్యాక్ వేయడానికి కలబంద తీసుకొచ్చాను కదా, ఫస్ట్ అయితే ఈ కలబంద మొత్తం క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత సైడ్ అయితే నేను తీసేసుకుంటాను. తోలు అయితే ఏం తీసేయను.
ఇవి ఇలా సన్నగా కట్ చేసేసుకొని దీనిలోకి అయితే నేను 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఒక్కొక్క వారం మార్చి ప్యాక్ వేస్తాను. ఒకసారి అరటికాయ పెడతాను, ఒక్కొక్కసారి మెంతులు పెడతాను, ఒక్కొక్కసారి ఇలా ఆనియన్స్ కలబంద కలిపి అయితే పెడతాను. ఇంక ఇవన్నీ మిక్సీ అయితే వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకొని ఇంకా నేను వాళ్ళకైతే పట్టించేసాను. ఫస్ట్ మా పెద్దదానికైతే పెట్టాను. ఎప్పుడైనా ఊరు వెళ్తే మా అమ్మ అయితే మందార పూలు తీసుకొస్తుంది. ఊళ్ళో మందార చెట్లు ఉంటాయి కాబట్టి మందార పూలు లేదా మందార ఆకులు ఇవి తీసుకొస్తుంది. ఇంకా నేను పేస్ట్ చేసేసి పిల్లలకైతే పెట్టేస్తాను. ఇక్కడ మందార పూలు మందారాలు దొరకవు, అందుకని చెప్పి నేను దొరికే వాటితోనే ఇలా ప్యాక్ అయితే పెట్టేస్తాను. మా పెద్ద పాపకి తలస్నానం చేయడం అంటే చాలా ఇష్టము. రోజు చేయమన్నా సరే చేస్తుంది. మా చిన్న పాప అయితే అట్లా కాదు, ప్యాక్ అంటే చాలు. ఆ రోజు మా ఇద్దరికి గొడవ, ఏదో ఒక గొడవ. తనకి కొబ్బరి నూనె పూసుకోవడం బాగా అలవాటు, తలకు పోసుకోవాలంటే చాలా కష్టము. ప్రతిసారి మా ఇద్దరికి ఇలాగే వాదన జరుగుతూ ఉంటుంది. ఇంకా మా చిన్నదానికి కూడా ప్యాక్ పెట్టేసి ఆ తర్వాత కొంచెం మిగిలింది, ఇంకా నేను కూడా ప్యాక్ అయితే పెట్టేసేసుకున్నాను. ఎక్కువ శాతం ఏంటంటే బయట మెట్ల మీద లేదంటే ఇలా బాల్కనీలోనే నేను ప్యాక్ పెడతాను. ఎందుకంటే అంతా కింద పడుతుంటుంది, మళ్ళీ క్లీన్ చేసుకోవడం కష్టము. అదే బాల్కనీలో పెడితే కొంచెం నీళ్ళు కొట్టేసి వాష్ చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది అని చెప్పి నేను అయితే ఎక్కువ బాల్కనీలోనే పెడతాను. ఈ బాల్కనీలో మొక్కలు పెట్టుకోవాలని ఇష్టము, కానీ ఏంటో కుదరలేదు. ఇంకా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము మందారం మొక్క, అలాగే చిన్నవి వైట్ పూలు నందివర్ధనాలు అంటారు కదా, 5 రెక్కలు, అవి తీసుకొచ్చి పెట్టాలని ఇష్టము. కానీ ఎప్పుడు ఆ టైం వస్తుందో తెలియట్లేదు. కుండీలు అయితే ఉన్నాయి, ఇంకా మట్టి తీసుకురావాలి. సరే పెడదాము అని చెప్పి రోజు అలాగే చేస్తున్నాను. ఈసారి అయితే ఖచ్చితంగా నేను మొక్కలు తీసుకొచ్చి అయితే పెడతాను. పెట్టేటప్పుడు మీకైతే వీడియో చేసి మరీ చూపిస్తాను. ప్యాక్ వేసాక 1 అవర్ అయితే ఉంచుకుంటాము. ఇంకా ఈ 1 అవర్ అయిపోయే లోపల నేనైతే హెన్నా పెట్టేద్దాము అని చెప్పి పైకి అయితే వచ్చాను. ఈలోగా ఏంటంటే పైన బట్టలు ఉన్నాయి కదా, ఒకసారి రివర్స్ చేద్దాము అని చెప్పి పైకి వచ్చాను. ఎందుకంటే క్లిప్పులు పెట్టే దగ్గర సరిగా ఆరవు, అందుకని చెప్పి నేను మళ్ళీ రివర్స్ చేసి క్లిప్పులు అయితే పక్కకు పెట్టేస్తాను. తొందరగా ఆరిపోతే పక్కన వాళ్ళు కూడా వేసుకుంటారు కదా. అందులో 4 రోజుల నుంచి ఎండ లేదు, ఇవాళ ఎండ వచ్చింది. పాపం అందరూ ఒకేసారి బట్టలు వేయడం వల్ల తీగలు అయితే ఖాళీ లేవు. మిగతా వాళ్ళు కూడా వేసుకోవాలి కాబట్టి నేను ముందు రివర్స్ అయితే వేసేసాను. ఇంకా బట్టలు ఆరే లోపల హెన్నా పెట్టేసి వద్దాము, తర్వాత బట్టలు తీద్దాము అని చెప్పి నేనైతే కిందకి వెళ్ళి ఇంకా వాళ్ళకి హెన్నా పెట్టేసి బట్టలు తీసుకొని కిందకైతే వచ్చేసాను. ఇంకా రాగానే నాకైతే ఒక ఫేషియల్ ఉంది, నేను ఇంకా ఫేషియల్కి వెళ్తున్నాను, మీరు అన్నం తినేసేయండి అని చెప్పి నేనైతే పిల్లలకు చెప్పాను. ఇంకా వాళ్ళిద్దరు అయితే అన్నం అయితే వడ్డించుకున్నారు. నేను మార్నింగ్ చెప్పాను కదా దోశల్లోకి చికెన్ కర్రీ చేశాను అని, ఇంకా ఆ చికెన్ కర్రీ మధ్యాహ్నం భోజనంలోకి. మా తమ్ముడు ఇవాళ నాటుకోడి చేశారంట, ఇంకా అందుకని చెప్పి నాకు మా అక్క వాళ్ళకి నాటుకోడి అయితే వండుకొని తీసుకొని వచ్చారు. ఇంకా మా పిల్లలు ఇద్దరు అది కొంచెం ఇది కొంచెం వేసేసుకొని ఇద్దరు అయితే తినేశారు. పిల్లలు ఏంటంటే మేము ఉన్నప్పుడు రోజు కొట్టుకుంటారండి. నేను లేని టైంలో అయితే మా పెద్ద పాప వాళ్ళ చెల్లిని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది, నాకన్నా బాగా చూసుకుంటుంది. తను ఏంటంటే తను తిన్నా తినకపోయినా ముందు వాళ్ళ చెల్లికి కావాలి అంటది. నాకు అది చాలా నచ్చింది మా పెద్ద పాపలో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లు అయితే చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.